1989లో ఎలక్షన్ జరిగినప్పుడు ఆ ఎలక్షన్స్ లో ఈ హురియత్ వాళ్ళు నిలబడ్డారు చాలా మంది. ఈ హురియత్ ఈజ్ గ్రూప్ ఆఫ్ 7-8 పొలిటికల్ పార్టీ. వీళ్ళు అందులో కొంతమంది మంచి పాపులారిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది గెలిచేవాళ్ళు. మెజారిటీ వీళ్ళకే వచ్చేది, కానీ కొంతమంది గెలిచేవాళ్ళు. వాళ్ళని గెలవనివ్వకూడదని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఎలక్షన్, ఎవ్రీబడి బిలీవ్స్ దట్ ది ఎలక్షన్ హ్యాస్ బీన్ రిగ్డ్ 1989. అందులో ముఖ్యంగా రాజీవ్ గాంధీ సపోర్టు అది ఇది ఉండి, దాంతో దట్ ఈస్ వేర్ న్యూ దిస్ వన్ హ్యాస్ స్టార్టెడ్. నేను 86లో ఇంగ్లాండ్లో ఉన్నాను, 86 నుంచి 89 వరకు ఇంగ్లాండ్లో. డాల్ లేక్ క్లీన్ చేయాలని వరల్డ్ బ్యాంక్ దగ్గరికి ప్రాజెక్ట్స్, ఇంకా కాశ్మీర్ లో ఫలానా డెవలప్ చేయాలని అనేక ఎయిడ్, డెవలప్మెంట్ ఎయిడ్ ఇతర కంట్రీస్ నుంచి అన్ని నేను వర్కౌట్ చేశాను. అంత బాగుండేది. 89లో అవడానికి కారణం ఈ ఎలక్షన్ రిగ్ చేయటం ఒకటి. తర్వాత వీళ్ళు రూల్ చేస్తూ కంప్లీట్ గా ఆ కాశ్మీర్ లో ఉన్నంత కరప్షన్ ఇంకా దేశంలో ఎక్కడ కూడా లేదు. కరప్షన్ అంటే డబ్బు తీసుకోవడం కాదు, ముఖ్యంగా బంధుప్రీతి, నెపోటిజం, బంధువులనే అపాయింట్ చేయటం, వాళ్ళనే అన్ని పొజిషన్స్ పెట్టడం, వాళ్ళకే నౌకర్లు ఇవ్వటం, ఈ విధంగా తతిమావుళ్ళు ఎలాగైనా చావనివ్వండి. తర్వాత రెండోది, ప్రజలంటే వాళ్ళ సదుపాయాలు సౌకర్యాలు, రేషన్ వస్తుందా లేదా, ఎలక్ట్రిసిటీ వాళ్ళు దొరుకుతుందా లేదా, స్కూల్ సరిగ్గా నడుస్తున్నాయా లేదా, ఎవడు పట్టించుకోలేదు. ఎంతసేపు ఆ పొజిషన్ కాపాడుకోవటం చేశారు వీళ్ళు. అందువల్ల వాళ్ళకి కనీసం కంప్లైంట్స్, గ్రీవెన్సెస్ రిడ్రెసల్ మెకానిజం అంటే ఏదైనా బాధ వస్తే చెప్పుకునేవాడు కూడా లేకుండా అలా తయారైంది కాశ్మీర్. అది ఒకటి ముఖ్య కారణం. రెండోది ఏంటంటే ఈ జమాతే ఇస్లామీ కాశ్మీర్, జమాతే ఇస్లామీ ఇండియాలో ఉంది, అది కాదు, అక్కడ సెపరేట్ గా ఉన్నారు వీళ్ళు. ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్ గా ఇది చేశారు, మార్చేసి కాశ్మీరీ అన్నారు మీరు, కాశ్మీరీ వదిలేసి ఫండమెంటల్ టైప్ ఆఫ్ ఇస్లామిక్ దిస్ వన్ చెప్పిన వాళ్ళు ఎవరు? వీళ్ళంతా యూపీ నుంచి వెళ్ళిన ముస్లిమ్స్, అక్కడ ముస్లిమ్స్ కాదు. ఈ స్కూల్స్ అన్ని పెట్టి నడిపి ఇది చేసిన వాళ్ళు వీళ్ళు. ఈ సందర్భంలో ఇంకోటి, ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు పాకిస్తాన్కి అనేక మంది వెళ్ళారు ముస్లిమ్స్. వాళ్ళని తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ముజాహిర్స్ అని మొదలెట్టి వాళ్ళని సెపరేట్ గా ట్రీట్ చేసి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ కరాచీ ఏరియా. ఈ పీపుల్స్ పార్టీ ఉంది చూడండి, దానికి ముఖ్యం సపోర్ట్ ఈ ముజాహిర్స్. ఈ ముజాహిర్ ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళంతాను బీహార్, యూపీ, హైదరాబాద్ టు సమ్ ఎక్స్టెంట్ ఇలా వెళ్ళిన వాళ్ళు. అయితే వీళ్ళంతా ముస్లిమ్స్ ఇంత దేశంలో ఇంత దూరం నుంచి పాకిస్తాన్ వెళ్తుంటే, పాకిస్తాన్ పక్కన బోర్డర్ ఉండి ముస్లిం మెజారిటీ అయి ఉండి వాళ్ళు అక్కడికి వెళ్ళకపోవటం, ఇండియాలో కలవాలనుకోవటం, ఇది చాలా విచిత్రమైన విషయం.